ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. నేను అలిపిరి నుండి తిరుమల కొండపైకి వెహికల్‌లో ఘాట్ రోడ్ అంట నేను వెళ్తున్నానండి. ఈ ప్రయాణంలో మీకు తిరుమల మొదటిసారి వచ్చే వాళ్ళకి గానీ, లేదా తిరుపతి 2, 3 సార్లు వచ్చినా కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు గానీ, లేదా అకామిడేషన్ గానీ ఎక్కడ తీసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు గూడా మనం వెళుతూ నేను మీతోటి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. తిరుపతిలో మనకి ప్రధానంగా 3 ప్లేసుల్లో స్వామివారికి ఉచిత దర్శన టికెట్లయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసం. అంటే మీరు ఒకటో నెంబర్ ప్లాట్‌ఫార్మ్ నుంచి బయటకొచ్చిన తర్వాత రైల్వే స్టేషన్‌కి అపోజిట్‌లో విష్ణు నివాసం ఉంటుందండి. అక్కడైతే మీకు టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2 రకాల టోకెన్స్ ఉంటాయండి. ఒకటి ఎస్ఎస్‌డి టోకెన్స్ అని, 2 దివ్య దర్శన్ టోకెన్స్ అని పిలుస్తూ ఉంటారు. విష్ణు నివాసంలో అయితే మీకు ఆహ్, నార్మల్‌గా ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్‌లో నిల్చొని టోకెన్ తీసుకోవాలండి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే అవసరం లేదు. ఇక్కడ ఐడీ ప్రూఫ్ కింద మీకు ఆధార్ కార్డ్ అయితే ఇవ్వాలండి. ఒరిజినల్ కాపీ ఉన్నా పర్వాలేదు. లేదా జిరాక్స్ కాపీని మీరు తీసుకువెళ్ళినా కూడా పర్వాలేదండి. అదేవిధంగా రెండో ప్లేస్ మనకి తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం. ఇక్కడ కూడా మీకు టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మూడో ప్లేస్ మనకి అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో కూడా టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇందాక చెప్పాను కదా మీకు ఎస్ఎస్‌డి టోకెన్స్, అదేవిధంగా దివ్య దర్శన్ టోకెన్స్. దీన్నే డీడీ టోకెన్స్ అని పిలుస్తూ ఉంటారండి. ఈ భూదేవి కాంప్లెక్స్‌లో మీకు విష్ణునివాసం, శ్రీనివాసంలో ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగా మనకి ఇక్కడ కూడా ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దివ్య దర్శన్ టోకెన్స్ అంటే ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడకన నడిసి తిరుమల కొండపైకి వెళ్ళాలనుకుంటారో వీళ్ళకిచ్చేటువంటి టోకెన్స్‌ని దివ్య దర్శన్ టోకెన్స్ అని పిలుస్తూ ఉంటారండి. ఈ టోకెన్ తీసుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో అంటే 1200 మెట్టు దగ్గర మీకు ఇచ్చినటువంటి దివ్య దర్శన్ టోకెన్‌ని స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ టోకెన్ ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికైతే అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా, లేకపోయినా సరే అలిపిరి మెట్ల మార్గం ద్వారా గానీ, లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా గానీ నడిచి మీరు తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు టోకెన్ తీసుకున్నా, తీసుకోకపోయినా సరే మీరు నేరుగా అంటే ఎవరికైతే టోకెన్ కూడా దొరకలేదో మీరేం చేస్తారంటే నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత ఫ్రీ దర్శనం, దాన్ని మనం ధర్మదర్శనం అని లేదా సర్వదర్శనం అని కూడా పిలుస్తూ ఉంటామండి. ఆ లైన్‌లోకి వెళ్లి మీరు స్వామివారిని దర్శించుకోవడానికైతే అవకాశం ఉంటుంది. టోకెన్ తీసుకున్న వాళ్ళకైతే మీకు దర్శనం అన్నది అదే రోజు ఉంటదండి. మీకు తర్వాత రోజున స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది. మీకు 4 గంటల నుండి 6 గంటల సమయం పడుతుంది తర్వాత రోజున. అదే ఎటువంటి దర్శన టికెట్టు లేదా టోకెన్ కూడా లేని వాళ్ళకైతే మీకు దర్శనం అన్నది ఆ రోజున క్రౌడ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అంటే 10 గంటలు పట్టొచ్చు, 12 గంటలు పట్టొచ్చు, 24 గంటలు పట్టొచ్చు, 30 గంటలు పట్టొచ్చు. అది టైం అన్నది మనం చెప్పలేమండి. టైం అన్నది ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటుంది. అదే విధంగా మనకి అలిపిరి మెట్లు ఓపెనింగ్ టైం మనకి ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు కూడా అలిపిరి మెట్లయితే ఓపెన్ అయి ఉంటాయండి. మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవడానికి సుమారుగా 3 గంటల నుండి 5 గంటల సమయం పడుతుంది. అది కూడా మీకు ఆ ఫిట్‌నెస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే నడిచి వెళ్తారో మీకు కూడా లగేజ్ ఉంటుంది కాబట్టి లగేజ్‌ని మెట్ల మార్గం ద్వారా తీసుకెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి అలిపిరి మెట్లకి స్టార్టింగ్‌లోనే లెఫ్ట్ సైడు ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి. అక్కడ మీ లగేజ్‌ని డిపాజిట్ చేస్తే, మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకునే లోపే జీఎన్‌సీ ఉచిత లగేజ్ కౌంటర్ దగ్గరికి అంటే కొండపైకి మీ లగేజ్‌ని టీటీడీ దేవస్థానానికి సంబంధించిన ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ ద్వారా తిరుమల కొండపైకి తీసుకురావడం జరుగుతుందండి. అక్కడ మీ లగేజ్‌ని మీరు కలెక్ట్ చేసుకొని, మీరు రూమ్ కావాలితే రూమ్‌కి వెళ్ళడానికైతే అవకాశం ఉంటుంది. ఇదంతా సర్వీస్ అంతా కూడా పూర్తిగా ఫ్రీ అండి. అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి మీకు రైల్వే స్టేషన్ దగ్గర నుండి గానీ, లేదా బస్ స్టాండ్ దగ్గర నుండి గానీ, లేదా అలిపిరి దగ్గర నుండి కూడా మీకు బస్సులు అందుబాటులో ఉంటాయండి. ఫ్రీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇది ప్రతి హాఫ్ అన్ అవర్‌కి కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి విష్ణునివాసానికి అపోజిట్‌లో ఫ్రీ బస్సులైతే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులైతే ఈచ్ పర్సన్ దగ్గర ఫ 40 రూపీస్ తీసుకొని అక్కడ మిమ్మల్ని దింపడం జరుగుతుందండి. మీరు అక్కడ గూడా శ్రీవారి మెట్ల మార్గానికి రైట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది.
అక్కడ మీ లగేజ్ ఇచ్చి మీరు తిరుమల కొండపైకైతే చేరుకోవడానికైతే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవడానికి 2 గంటల నుండి సుమారుగా గంటన్నర సమయం పడుతుంది. మనకి మెట్లు టోటల్ అన్ని మెట్లు ఉంటాయండి. అంటే సుమారుగా 2388 మెట్లుంటాయి. అలిపిరి మెట్లయితే 3550 మెట్లుంటాయండి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శ్రీవారి మెట్ల ఓపెనింగ్ టైము ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా శ్రీవారి మెట్లయితే ఓపెనే ఉంటాయి. మీకు కూడా చిన్న పిల్లలుంటే వాళ్ళని మధ్యాహ్నం 2 గంటల లోపు వరకు కూడా మీరు మెట్ల మార్గం ద్వారా తీసుకెళ్ళడానికైతే అవకాశం ఉంటుందండి. మధ్యాహ్నం 2 తర్వాతయితే చిన్న పిల్లలనైతే అలౌ చేయరు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు అకామిడేషన్ అయితే తిరుమల కొండపైన సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ హాఫ్ రైల్‌లో మీకు రూ. 50 రూమ్ గానీ, రూ. 100 రూమ్ గానీ, రూ. 1000 వరకు కూడా హాఫ్ రైల్‌లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ తోటి సీఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో లైన్‌లో నిల్చొని ముందుగా మీరు రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు సుమారుగా 2 గంటల నుండి 3 గంటల పైనే మీరిచ్చినటువంటి మొబైల్ నంబర్‌కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్‌లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీకు ఎస్ఎంఎస్ రాలేదనుకోండి, అప్పుడు మీరు కంగారు పడనవసరం లేదు. సీఆర్ఓ ఆఫీస్‌కి ఆపోజిట్‌లో ఏఆర్‌పీ కౌంటర్ ఉంటుందండి. అక్కడ ఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. దాని మీద చెక్ చేసుకోండి. మీకు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదండీ! ఆ స్లిప్ మీద ఉన్నటువంటి నంబరు ఏఆర్‌పీ కౌంటర్ పక్కన మనకు కనిపించేటువంటి ఎల్ఈడీ స్క్రీన్ మీద రన్ అవుతున్నటువంటి నంబర్‌ని ఒకసారి టాలీ చేసుకోండి. ఒకవేళ నంబర్ గనుక దాటిపోయింది, మీకు ఎస్ఎంఎస్ రాలేదనుకోండి, అప్పుడేం చేస్తారంటే ఏఆర్‌పీ కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మిషన్స్ ఉంటాయండి. అక్కడ ఆ స్లిప్‌ని స్కాన్ చేయండి. అంటే మీకిచ్చినటువంటి స్లిప్ ఉంది గదా! దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్‌ని అక్కడ రెడ్ కలర్‌లో బ్లింక్ అవుతూ ఉంటుందండి. అక్కడ పెడితే ఆటోమేటిక్‌గా స్కాన్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే డిస్‌ప్లే అవుతుంది. దాన్ని ఫోటో తీసుకొని మీకు ఎక్కడైతే రూమ్ వచ్చిందో ఆ ప్లేస్‌కి వెళ్ళి అక్కడ అమౌంట్ అన్నది మీరు ఆన్‌లైన్‌లో కట్టి మీరు రూమ్‌లోకి చెక్ ఇన్ అవ్వడానికైతే అవకాశం ఉంటుంది. ఇక్కడ రూ. 50 రూమ్‌కి గాని, రూ. 100 రూమ్‌కి గాని మీరు అదనంగా రూ. 500 అయితే డిపాజిట్ చేయాలండి. మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మిగిలినటువంటి అమౌంట్ అయితే మీ అకౌంట్‌కి అయితే రిఫండ్ అవుతుంది. సీఆర్ఓ ఆఫీసు ఓపెనింగ్ టైము మనకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా సీఆర్ఓ ఆఫీస్ అయితే ఓపెనే ఉంటుందండి. మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చి ఉదయం 6 గంటల నుండి ఉదయం 11 గంటల లోపు వెళ్తే మీకు రూమ్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. అదే విధంగా ఒక గంట ముందు మీరు లైన్‌లో నిల్చున్నారనుకోండి, ఇంకా మీకు తొందరగా రూమ్ అయితే దొరకడానికైతే అవకాశం ఉంటుందండి. రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయానికొస్తే సింగిల్‌గా వెళ్ళిన వాళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరండి. అదేవిధంగా పెళ్ళికి కానీ, అబ్బాయి గాని, అమ్మాయి గాని జంటకి వెళ్తే వీళ్ళకి కూడా రూమ్ ఇవ్వరు. రూమ్ కోసం మినిమమ్ ఇద్దరుండాలి. అది కూడా 21 సంవత్సరం పూర్తిగా కంప్లీట్ అయ్యి ఉండాలండి. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా సీఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో లైన్‌లో నుంచొని అవసరం లేదండి. ఫ్యామిలీలో ఒక్కరు వెళ్లి, అది కూడా 21 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు వెళ్లి, మీకు ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ పట్టుకెళ్ళి, అక్కడ మీరు కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో లైన్‌లో నిల్చుంటే, మీకు రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అప్పుడు కూడా మీరు రూమ్ దొరకలేదనుకోండి, మీరు కంగారు పడకండి. మనకి సీఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉచిత లగేజ్ కౌంటర్‌లుంటాయి. అంటే ఫ్రీ లాకర్స్ మీకు అందుబాటులో ఉంటాయండి. 1 వెంకటాద్రి నిలయం, 2 యాత్రి సదన్, 3 శ్రీ పద్మనాభ నిలయం, 4 మాధవ నిలయం. ఈ 4 ప్లేసుల్లో మనకి ఉచిత లగేజ్ కౌంటర్ అందుబాటులో ఉంటాయండి. అక్కడికి వెళ్తే మీకు ఫ్రీగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఆధార్ కార్డ్‌ని చూపిస్తే మీకైతే లాకర్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఆడవారికి సెపరేట్‌గా, మగవారికి సెపరేట్‌గా వాష్‌రూమ్‌లు గాని, బాత్రూమ్‌లు గాని ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. అక్కడే మీరు తలనీలాలు సమర్పించుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మీరు స్వామివారి దర్శనానికైతే వెళ్ళడానికైతే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లలకి హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా మీకు అక్కడే అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. అదేవిధంగా మనకి స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే బెస్ట్ టైమింగు ఎటువంటి దర్శన టికెట్ లేని వాళ్ళకైతే చెప్తున్నానండి. మీరు సాయంత్రం 5 గంటలకు లైన్‌లోకి వెళ్లారనుకోండి, నైట్ ఏదో టైంలో మీరు స్వామివారిని దర్శించుకొని బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. మార్నింగ్ టైమ్ ఎళ్లారనుకోండి, మనకి మార్నింగు స్వామివారికి ఆతిథ్య సేవలు గాని, లేదా వీఐపీ దర్శనాలు గాని,
అదేవిధంగా శ్రీవాణి దర్శనాలు గాని, ఇవన్నీ గూడా మనకి జరుగుతూ ఉంటాయి గాబట్టి, స్వామివారికి నైవేద్యం, మహానైవేద్యం ఇటువంటివన్నీ గూడా జరుగుతూ ఉంటాయండి. దానివల్ల మనకు లైన్ అన్నది బాగా స్లోగా మూవ్ అవుతూ ఉంటుందండి. మీరు ఈవినింగ్ 5 తర్వాత వెళ్తే లైన్ అన్నది మనకి చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. ఎందుకంటే ఆ టైంలో స్పెషల్ దర్శనాలు ఏమి ఉండవు గాబట్టి. అంటే సీనియర్ సిటిజన్ కోట ఇవన్నీ గూడా మధ్యాహ్నం తోటి కంప్లీట్ అవుతాయండి. శ్రీవాణి దర్శన టికెట్లు గూడా సాయంత్రం 4 గంటలతోటి వాళ్ళు ఎంటర్ అవుతాయి. 5 గంటలకైతే క్లోజ్ అవుతాయి గాబట్టి, మీరు ఆ టైంలో వెళ్తే ఈజీగా స్వామివారికి దర్శనం అన్నది నైట్ ఏదో టైంలో కంప్లీట్ అవ్వి బయటికి రావడానికి ఉంటుంది. లేదా ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున గూడా మీకు దర్శనం అన్నది కంప్లీట్ అవ్వి బయటికి రావడానికైతే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తిరుమల కొండపైన స్వామివారి యొక్క అన్నప్రసాదం అన్నది మనకి ఉదయం 8:30 నుండి 10:30 వరకు కూడా ఉదయం టిఫిన్ అయితే పెట్టడం జరుగుతుందండి. భోజనం ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం కంటిన్యూగా పెట్టడం జరుగుతుంది. మనకి 4 గంటల నుండి 5 గంటల వరకు కూడా ఒక గంట బ్రేక్ ఉంటుందండి. దాని తర్వాత తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10:30, 11 గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం అన్నది కంటిన్యూగా పెట్టడం జరుగుతుంది. కాబట్టి తిరుమల వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అవకాశాలు, సౌకర్యాలు కూడా ఉపయోగించుకొని తిరుమల శ్రీవారి యొక్క సేవలు తరించండి. అదేవిధంగా ఒక సంవత్సరం లోపున్న సంటి పిల్లలు, సంటి పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి స్వామివారి యొక్క స్పెషల్ దర్శనం అందుబాటులో ఉంటుందండి. అంటే వీళ్ళు శుభదం ద్వారా వెళ్లి శ్రీవారినైతే దర్శించుకోవడం జరుగుతుంది. శుభదం అన్నది ఎక్కడుంటుందంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం ఉంది కదండీ! దానికి లెఫ్ట్ సైడు సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్తే మనకి మెట్ల పైన శుభదవనం అని నేమ్ ఉంటుంది. అక్కడ ఒక సంవత్సరం లోపున్న సంటి పిల్లలు, సంటి పిల్లల తల్లిదండ్రులకు కూడా స్పెషల్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి. దానికోసం బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ లేదా హాస్పిటల్‌లో డిశ్చార్జ్ అయినప్పుడు ఇచ్చినటువంటి డిశ్చార్జ్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు, బేబీకి బ్రదర్ గాని, సిస్టర్ గాని ఉన్న వీళ్ళ ఐడీ ప్రూఫ్‌ని చూపించి మీరు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా మీరు శుభదం ఎంట్రీ ద్వారా వెళ్లి తిరుమల శ్రీవారినైతే మీరు దర్శించుకోవడానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సీనియర్ సిటిజన్స్‌కి మీకు ఆఫ్‌లైన్‌లో ఎక్కడ కూడా ఎటువంటి దర్శన టికెట్లు కూడా మీకు సంబంధించిన కోటాలో ఇవ్వడం లేదండి. మీరు 3 నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి. అది కూడా టీటీడీ దేవస్థానంకి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా గాని, వెబ్‌సైట్ ద్వారా గాని మీకు మొబైల్ నంబర్‌తోటి లాగిన్ అవ్వి స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి స్వామివారి యొక్క దర్శనం అయితే ఈజీగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనమైతే నేరుగా తిరుమల కొండపైకి రావడం జరిగిందండి. మనకి స్టార్టింగే జీఎన్సీ తగులుతుంది. దాని తర్వాత మనకి ఈ బస్ అన్నది వెంకటాద్రి నిలయం, దాని పక్కన సీఆర్‌ఓపి దగ్గర కూడా ఆపమంటే ఆపుతారండి. లేదంటే కొన్ని బస్సులు రాంబా టీచర్ దగ్గరికి కూడా వెళ్తాయి. కొన్ని బస్సులు తిరుమల కొండపైన బాలాజీ బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ ఆగడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎంతగానో మంచిదే. అకామిడేషన్ కావాల్సిన వాళ్ళు తిరుమల కొండపైకి చేరుకున్న తర్వాత బాలాజీ బస్ స్టాండ్ అని చెప్తే లేదా సీఆర్‌ఓ ఆఫీస్ అని చెప్తే మిమ్మల్ని అక్కడ దింపడం జరుగుతుందండి. అంటే ఎక్కువగా మనకి వెంకటాద్రి నిలయం ఉంది కదా! అక్కడైతే బస్సులాగుతాయి. ఓం నమో వెంకటేశాయ.